రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, GPO, JLM అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 30 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 26th, 2026 current affairs in detail. ముందుగా అందరికీ 77th రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు 77th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారో తెలుసుకుందామండి. ఇక 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మనం ఎందుకు రిపబ్లిక్ డేని ఎవ్రీ ఇయర్ జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 26th రోజున మనము రాజ్యాంగం ఏదైతే మనం స్వీకరించామో అది అమల్లోకి వచ్చిన రోజు. జనవరి 26th, 1950 ఆ రోజున కాన్స్టిట్యూషన్ అనేది కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్, అమల్లోకి వచ్చిన రోజు. అందుకు మనము గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక చీఫ్ గెస్ట్ల విషయానికి వస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఇంకొకసారి తెలుసుకుందామండి. ఇవాళ మనకి చీఫ్ గెస్ట్గా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఈయన వచ్చారు. అలానే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మిసెస్ ఉర్సులా వాండర్ లియన్ ఈమె మహిళ, ఈమె కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇద్దరు వచ్చారన్న విషయం గుర్తుంచుకోండి. ఇక డెఫినెట్లీ ఈ టాపిక్ గురించి ఫర్దర్ స్లైడ్స్లో డిస్కస్ చేసుకుందాం. ఇక ఇవాళ మన ఫస్ట్ టాపిక్ చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్, పద్మ అవార్డ్స్. 131 పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మనకి పద్మ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే భారతరత్న భారతదేశపు అత్యున్నత పురస్కారం, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే భారతరత్న, అలానే మనకి పద్మ అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా తెలుసుకోవాలి. అంటే ఈ పద్మ అవార్డ్స్ని ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది, ఇందులో కేటగిరీస్ ఎన్ని ఉంటాయి, ఏ ఏ రంగాల్లో ఏ ఏ సెక్టార్స్లో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది, ఈ ఇయర్ ఎంతమందికి వచ్చింది, మరి అందులో ఏ స్టేట్కి హైయెస్ట్ వచ్చాయి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి వచ్చాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఫస్ట్ పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే ఇవి త్రీ కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. మనకి భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత సివిలియన్ పురస్కారం అంటే పద్మవిభూషణ్ అవుతుంది. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ పద్మవిభూషణ్. సో ఇప్పుడు 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందామండి. సో గుర్తుపెట్టుకోండి, పద్మ అవార్డ్స్ 3 types ఉంటాయి, 3 కేటగిరీస్: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇక ఈ అవార్డ్స్ ఫస్ట్ టైం 1954లో అనౌన్స్ చేశారు. 1954లో ఈ అవార్డ్స్ని ప్రకటించేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేకి ముందు రోజున వీటిని ప్రకటిస్తారు. బట్ వీటి ప్రధానోత్సవం మాత్రము మనకి రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. అది లేటర్ ఒక డేట్ అనేది ఉంటుంది, ఆ డేట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెజెంట్ అయితే అనౌన్స్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. వీటి ప్రధానోత్సవ కార్యక్రమం మళ్ళీ ఉంటుంది, అప్పుడు ఇంకొకసారి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1954లో. మరి ఏ రంగాల్లో ఎందుకు ఇస్తారు పద్మ అవార్డ్స్? ఈ పద్మ అవార్డ్స్ ఎవరైతే ఇండియాలో కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే సేవలు చేసి ఉంటారో డిఫరెంట్ సెక్టార్స్లో, ఆర్ట్స్, కళలు, సోషల్ వర్క్, ప్రజాసేవ, పబ్లిక్ అఫైర్స్ అంటే ఏంటి, ప్రజా వ్యవహారాలు అంటే రాజకీయాల్లో అలా ఉంటారు కదా, పబ్లిక్ అఫైర్స్, మెడిసిన్ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కిందకు వస్తుంది, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ విభాగము, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం అంటే ఏంటి, వాణిజ్య విభాగము, అగ్రికల్చర్ వ్యవసాయ రంగము, లిటరేచర్, సాహిత్యము, ఎడ్యుకేషన్ విద్య, స్పోర్ట్స్, క్రీడలు, అదర్స్ అంటే ఇతర రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి
బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలా. అయితే ఈ పద్మ అవార్డ్స్ ఇస్తారు కదా, మళ్ళీ 1954 నుంచి 1954 నుంచి ఇవ్వడం జరిగింది. మరి కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వచ్చారా అంటే మధ్యలో కొన్నిసార్లు ఇవ్వలేదు. 1978 ఇక్కడ మీరు చూస్తే 1978, 1979, 1993 నుంచి 97 వరకు ఈ పద్మ అవార్డ్స్ని ఇవ్వలేదు, అనౌన్స్ చేయలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామ్లో మ్యాచ్ ద స్టేట్మెంట్స్ ఇస్తాడండి. నీట్గా 4-5 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రతి పాయింట్ ఐడియా ఉండాలి. సో 1978, 1979, 1993 నుంచి 97 వరకు ఈ అవార్డ్స్ని ఇవ్వలేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది, ఈ అవార్డ్స్ని ఎవరికి ఇస్తారు? ఇండియన్స్కి ఇస్తారు. ఇండియన్స్కి, అలానే ఈవెన్ ఎన్ఆర్ఐస్కి, విదేశీయులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, భారత మూలాలున్న వ్యక్తులు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజను, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఓసీఐస్ అంటారు కదా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్, పిఐఓస్ అంటే ఏంటి, భారతీయ మూలాలున్న వ్యక్తులు. సో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ అవార్డ్స్ విషయానికి వస్తే, ఈ సంవత్సరం 131 అవార్డ్స్ని హోంమంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ఇందులో 5 అవార్డ్స్ పద్మ విభూషణ్, గుర్తుపెట్టుకోండి, 5 అవార్డ్స్ పద్మ విభూషణ్. ప్రతి పాయింట్ గుర్తుంచుకోవాలండి. ఇక పద్మభూషణ్ వస్తే, పద్మవిభూషణ్ తర్వాత పద్మశ్రీ కంటే పద్మభూషణ్ ఎక్కువ, హైయెస్ట్ అవార్డు. పద్మభూషణ్ కంటే ఇంకా అత్యున్నత పురస్కారము పద్మవిభూషణ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, అలా ఆర్డర్ గుర్తుంచుకోవాలా. ఇక పద్మభూషణ్ వస్తే ఈ సంవత్సరం 13 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 13 మెంబర్స్కి. పద్మశ్రీ విషయానికి వస్తే 113 మెంబర్స్కి ఇచ్చారు. అంటే ఏంటి, విభూషణ్ అనేది చాలా అత్యున్నత పురస్కారం కాబట్టి ఇది తక్కువ మందికే ఇస్తారు, అంతే కదా. ఈ చాలా అత్యద్భుతంగా సేవలు చేసిన వాళ్ళకే ఇంత అత్యున్నత పురస్కారం వస్తుందన్నమాట. ఇక భారతరత్న అయితే ఇంకా చాలా తక్కువ మందికి వస్తుంటుంది అట్లా. సో ఓవరాల్గా 131. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ అవార్డ్స్లో మహిళలకు ఎంతమందికి వచ్చింది, అంటే ఉమెన్కి ఎంతమందికి వచ్చింది, మరణించిన తర్వాత పోస్ట్ హ్యూమస్ అంటారు కదా, పోస్ట్ హ్యూమస్, ఆ పోస్ట్ హ్యూమస్ మరణించిన తర్వాత ఎంతమందికి వచ్చింది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరున్నారో డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ పద్మ విభూషణ్ గ్రహీతల గురించి తెలుసుకుందామండి. వాళ్ళకి ఏ రంగాల్లో వచ్చిందో తెలుసుకోవాలా. పద్మ విభూషణ్ 5 మెంబర్స్కి కదా, మరి ఎవరికి అంటే కేరళకు చెందిన అచ్యుతానందన్, ఈయన పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాల్లో సేవ చేశారు. కేరళకు చెందిన కేటీ థామస్, ఈయనకు కూడా పబ్లిక్ అఫైర్స్. ధర్మేంద్ర, ఈయన మనకి యాక్టర్, మనకి ఫేమస్ నటుడు, ఆర్ట్ విభాగంలో వచ్చింది. ఎన్ రాజం, ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ధర్మేంద్ర మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఎన్ రాజం ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆర్ట్ విభాగంలో అంటే ఏంటి, కళలు. పి నారాయణన్, ఈయన కేరళకు చెందిన వ్యక్తి, లిటరేచర్ ఎడ్యుకేషన్ విభాగంలో అంటే విద్య విభాగంలో. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి పద్మ విభూషణ్లో 5 మెంబర్స్లో కేరళ నుంచి 3కి వచ్చింది, ఒకరికి మహారాష్ట్ర నుంచి, ఒకరికి ఉత్తరప్రదేశ్ నుంచి. ఎలా అన్న అడగొచ్చు. మరి వీరిలో ధర్మేంద్ర అచ్యుతానందన్కి మరణానంతరం అవార్డులు వచ్చాయి. అంటే ఏంటి, దీన్ని బట్టి పద్మ అవార్డ్స్ అనేవి మరణించిన తర్వాత కూడా ఇస్తారు. ఏ విధంగా అయితే భారతరత్న మరణించిన తర్వాత ఇస్తారో, వీటిని కూడా ఏ విధంగా అయితే గ్యాలంటరీ అవార్డ్స్, సర్వీస్ అవార్డ్స్ ఉంటాయి కదా, శౌర్య పథకాలు, సేవా పథకాలు ఏ విధంగా అయితే మరణించిన తర్వాత ఇస్తారో, వీటిని కూడా మరణించిన తర్వాత ఇస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ క్లియర్గా నోట్ చేసుకోండి. ఇక పద్మ విభూషణ్ అయిపోయింది. పద్మభూషణ్ విషయానికి వద్దామండి. పద్మభూషణ్, ఇక్కడ మనకి పద్మభూషణ్ ఎంతమందికి అని చెప్పాము, 13 మెంబర్స్కి అని చెప్పాము. మరి అందరి పేర్లు గుర్తుంచుకోవాలంటే అగైన్ ఇది మన చాయిస్ అండి, మనం రివిజన్స్ చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడు ఎలా అన్న అడగొచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఒక పద్మభూషణ్ గ్రహీత పీయూష్ పాండే ఆయనకి ఇచ్చారు, మరి ఆయన ఏ రంగానికి చెందినవాడు అని చెప్పేసి అడగొచ్చు, చెప్పలేం. ఇది అగైన్ చెప్తున్నా, యాస్పిరెంట్ పైన ఆధారపడి ఉంటుంది, మనం చేసే రివిజన్ల పైన ఆధారపడి ఉంటుంది. బట్ మనం రిస్క్ చేయకూడదు కాబట్టి మనం యాజ్ ఏ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా అన్ని మనం అయితే చెప్పుకోవాల్సిందే. సో పద్మభూషణ్ అవార్డ్స్ 13 మెంబర్స్కి ఇచ్చారు. అందులో ఒకరు అల్కా యాగ్నిక్, మహారాష్ట్ర కళల విభాగంలో. భగత్ సింగ్ కొశ్యారి, ఉత్తరాఖండ్, పబ్లిక్ అఫైర్స్. కల్లిపెట్టి రామస్వామి పళనిస్వామి, తమిళనాడు, మెడిసిన్. మమ్ముట్టి, కేరళ, ఆర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, మమ్ముట్టి మనకి ఇంపార్టెంట్ కదా, హీరో, కేరళ, ఆర్ట్. నోరి దత్తాత్రేయుడు, అమెరికా, మెడిసిన్. అంటే ఇక్కడ చూడండి, ఒక విదేశీనికి వచ్చింది, ఒక ఎన్ఆర్ఐకి. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్. నోరి దత్తాత్రేయుడు, యుఎస్ఏ, మెడిసిన్. పీయూష్ పాండే, మహారాష్ట్ర, ఆర్ట్.
పోస్ట్ హ్యూమస్ అంటే మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఎస్కేఎం మేలినందన్ తమిళనాడు సోషల్ వర్క్ సామాజిక సేవ విభాగంలో. మళ్ళీ శతవద్దని ఆర్ గణేష్ కర్ణాటక ఆర్ట్ విభాగంలో. షిబు సోరెన్, ఇది ఇంపార్టెంట్ అండి, షిబు సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పబ్లిక్ అఫైర్స్, మరణించిన తర్వాత ఇచ్చారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఉదయ్ కొటక్ ట్రేడ్ విభాగంలో, వాణిజ్యం విభాగంలో మహారాష్ట్ర. వికే మల్హోత్రా ఢిల్లీ పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. వెల్లప్పల్లి నటేషన్ కేరళ పబ్లిక్ అఫైర్స్ విభాగంలో. విజయ్ అమృత్ రాజ్ స్పోర్ట్స్ అమెరికా. ఇది మనకి ఇలాంటి ఇంపార్టెంట్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూనిక్నెస్ ఉంది అక్కడ. విజయ్ అమృత్ రాజ్ అమెరికా అంటే ఏంటి, ఒక ఎన్ఆర్ఐ. స్పోర్ట్స్ విభాగంలో ఇది గుర్తుంచుకోండి, అట్లా మనకి యూనిక్ ఉండేవి గుర్తుంచుకోవాలి. సో ఇక పద్మ విభూషణ్ అయిపోయింది, పద్మభూషణ్ అయిపోయింది. పద్మశ్రీ విషయానికి వస్తే అండి, మనము ఆ 113 మంది గుర్తుంచుకోవాల్సిన అవసరమో లేదు. జస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరున్నారో చూసుకుంటే సరిపోతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓవరాల్గా 11 మెంబర్స్కి ఈ పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం 11 తెలుగు పర్సన్స్కి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. పద్మభూషణ్ పద్మవిభూషణ్ రాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి తెలంగాణ నుంచి 7 మెంబర్స్కి పద్మశ్రీ వచ్చింది, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్కి పద్మశ్రీ వచ్చింది. తప్పకుండా వీళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, మన తెలుగు స్టేట్స్లో జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్స్. ఇక తెలంగాణ విషయానికి వస్తే కుమారస్వామి తంగరాజు తెలంగాణ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము. గూడూరు వెంకట్రావు తెలంగాణ మెడిసిన్ విభాగం. పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి తెలంగాణ మెడిసిన్ అంటే వైద్యుడు. దీపికారెడ్డి తెలంగాణ ఆర్ట్ అంటే కళలు. రామరెడ్డి మామిడి తెలంగాణ, ఈయనకు మరణించిన తర్వాత వచ్చింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదర్స్ కేటగిరీలో అంటే ఈయన ఒక సోషల్ వర్కరు, అట్లా కొన్ని పనులు చేశారు, మంచి పనులు. ఇక మరొకరు చంద్రమౌళి గడ్డమనుగు తెలంగాణ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము. ఇక ఈ డీటెయిల్స్ ఎక్కువ చదవద్దండి, ఊరినే టైం వేస్ట్. మనకి ఏ విభాగంలో వచ్చిందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక మరొకరు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 4గురికి వచ్చింది. ఒకరు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, ఈయనకు మరణించిన తర్వాత వచ్చింది ఆర్ట్ విభాగంలో. ఈయన చాలా సాంగ్స్ రాశారు కదండి, ఈయన లాస్ట్ ఇయరే మరణించారు, మనం డిస్కస్ చేసుకున్నాము. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆస్థాన విద్వాంసుడు, చాలా పాటలు పాడారు, ఆస్థాన విద్వాంసుడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరొకరు వెంపటి కుటుంబ శాస్త్రి ఆంధ్రప్రదేశ్ లిటరేచర్ ఎడ్యుకేషన్ విద్యా సాహిత్యము. మరి మరొక ఇద్దరు వచ్చేసి ఆర్ట్ విభాగంలో మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ సినిమా నటుడు. గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టర్ ఆర్ట్ విభాగంలో. సో ఇట్లా మనకి. సో ఇక మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది, మరి పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే మనము పద్మవిభూషణ్, భూషణ్, పద్మశ్రీ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏం పాయింట్స్ అంటే, ఈ అవార్డ్స్ని ఎన్ని ఇవ్వచ్చు ఎవ్రీ ఇయర్ అంటే, మ్యాక్సిమం ఇయర్కి 120 అవార్డ్స్ మాత్రమే ఇవ్వచ్చు, సంవత్సరానికి 120నే గరిష్టంగా. బట్ 131 ఎందుకు ఇచ్చారు అంటే, 131లో మనకి విదేశీయులు ఉన్నారు, మరణించిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరణించిన వాళ్ళు కాకోకుండా, విదేశీయులు కాకోకుండా మ్యాక్సిమం అయితే 120నే ఇవ్వాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లూడింగ్ డైడ్ పర్సన్స్ అండ్ ఫారినర్స్, వాళ్ళని మినహాయిస్తే మ్యాక్సిమం 120నే ఇవ్వాలి. సో ఇంకా మనం తెలుసుకోవాల్సింది కొద్దిగా ఇంకొక టాపిక్ ఉంది ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి. హైయెస్ట్ ఏ స్టేట్కి వచ్చాయో కూడా ఒకసారి వీలైతే తెలుసుకుంటే మంచిదే అండి. మ్యాక్సిమం అవసరం ఉండదు, బట్ మనకి 2026లో హైయెస్ట్ ఏ స్టేట్కి వచ్చాయంటే, మీరు ఇక్కడ చూస్తే మ్యాప్ చూస్తే మనకి మహారాష్ట్ర ఉంది. మనకి మహారాష్ట్రకి 15 వచ్చాయి హైయెస్ట్ పద్మ అవార్డులు. వీలైతే గుర్తుంచుకోండి, డెఫినెట్లీ చెప్పలేము, ఎట్లయినా అడగొచ్చు ఎగ్జామినర్. ఆంధ్రాకి 4, తెలంగాణకి 7, అట్లా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మహారాష్ట్ర హైయెస్ట్ 15. ఇక మరి పద్మ అవార్డుల విషయానికి వస్తే, పద్మ అవార్డులు ఇవి ఎవరికైతే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అటువంటి అవార్డ్స్ వస్తాయో వాటిని వీళ్ళు ఎవరైతే గ్రహీతలు ఉంటారో వాళ్ళ పేర్లు ముందు కానీ పేర్లు చివర కానీ, అంటే ఏంటి పేర్లు ముందరంటే ప్రిఫిక్స్, పేర్ల చివర అంటే సఫిక్స్ అలా ఉంచుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
పద్మశ్రీ సంతోష్, ఏదో ఒక పేరు, పద్మశ్రీ నారాయణ, పద్మశ్రీ కుమారు అట్లా పెట్టుకోవచ్చా అంటే ఇటీవల బాంబే హైకోర్టు డిసెంబర్ 2025లో బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 18 కింద ఈ యొక్క ఎవరైతే పద్మ అవార్డుల గ్రహీతలు కావచ్చు, భారతరత్న అవార్డు విన్నర్స్ ఉంటారో వాళ్ళ పేర్లకు ముందు కానీ పేర్లు చివరకు కానీ అవి టైటిల్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే అవేం టైటిల్స్ కాదు, అవి పెట్టుకోరాదు అని చెప్పేసి చెప్పింది. ఏ కేసులో చెప్పింది అంటే డాక్టర్ శరద్ ఎం హర్దీకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసు 2025. డాక్టర్ శరద్ ఎం హర్దీకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసు 2025లో చెప్పింది. ఈయనకి డాక్టర్ శరద్ ఎం హర్దీకర్ అనే ఆయన పద్మ అవార్డు గ్రహీత. ఆయనకు సంబంధించిన కేసులు అంటే ఏంటి, ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ 18 ఏం చెప్తుంది, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ కదా. అంటే ప్రభుత్వం అనేది టైటిల్స్ ఇవ్వకూడదు. ఒకప్పుడు కొలోనియల్ పీరియడ్లో బ్రిటిష్ కాలంలో దర్బారు, నవాబు అని చెప్పేసి టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక కొలోనియల్ మైండ్ సెట్, ఆ యొక్క జమీందార్ల మనస్తత్వానికి ప్రతీకలవి. సో ఇవేమి టైటిల్స్ కాదు భారతరత్న, పద్మశ్రీ ఇవి. సో ఆర్టికల్ 18(1) కింద మీరు వాటి పేర్ల ముందర ఉంచుకోకూడదని చెప్పేసి చెప్పింది. సో ఆ కేసు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ శరద్ ఎం హర్దీకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేస్ 2025 మొన్న చెప్పింది బాంబే హైకోర్టు. నెక్స్ట్ వన్ అండి, అగైన్ అనదర్ ఇంపార్టెంట్ అవార్డ్స్, జీవన్ రక్ష పదక్ అవార్డ్స్ 2025. జీవన్ రక్ష పదక్ అవార్డులు 2025 ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ జీవన్ రక్ష పదక్ అవార్డులకి ఆమోదం తెలిపారు. సో ఓవరాల్గా 30 పర్సన్స్కి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది, 30 పర్సన్స్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇటువంటి అవార్డ్స్ వార్తల్లో ఉన్నప్పుడు అసలు ఈ అవార్డ్స్ ఏంటివి, ఏ విధంగా అయితే మనం పద్మ అవార్డు గురించి తెలుసుకున్నాము, ఈ జీవన్ రక్ష పదక్ అవార్డ్స్ ఏంటివి అంటే మనకి ఎవరైతే ముఖ్యంగా ఒక పర్సన్ కనుక ఆపదల్లో ఉంటే ఆ పర్సన్ని కాపాడడానికి కొంతమంది ప్రాణాలకు తెగించి కాపాడుతూ ఉంటారు. ఒక హ్యూమన్ నేచర్, ఒక లైఫ్ ఆఫ్ ద పర్సన్, ఒక పర్సన్ యొక్క లైఫ్ని కాపాడడం కోసం తమ ప్రాణాలనే పణంగా పెడతా ఉంటారు. అటువంటి వాళ్ళని గుర్తించి ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డుల్ని 3 కేటగిరీస్లో ఇస్తారు, చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి వచ్చేసి ఒక కేటగిరీ సర్వోత్తమ జీవన రక్షా పదక్ అనే ఒక అవార్డు, ఉత్తమ జీవన్ రక్షా పదక్, జీవన రక్షా పదక్, సర్వోత్తమ జీవన రక్షా పదక్, ఉత్తమ జీవన్ రక్షా పదక్, జీవన్ రక్షా పదక్. సో మరి ఈ అవార్డ్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే అందరూ భారతీయులు ఎవరైనా కూడా అలాంటి మంచి పనులు చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. ఈ అవార్డ్స్ని మరణించిన తర్వాత కూడా ఇవ్వవచ్చు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పోస్ట్ హ్యూమస్గా కూడా ఈ అవార్డ్స్ని ఇవ్వవచ్చు. మరి ఈ సంవత్సరం 30 పర్సన్స్కి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ అవార్డ్స్ 1961 సెప్టెంబర్ 30న ఏర్పాటు చేశారు. 1961 సెప్టెంబర్ 30లో ఈ అవార్డ్స్ని ఏర్పాటు చేశారు. ఇక మరి సర్వోత్తమ జీవన్ రక్షా పదక్ అవార్డ్స్ 6 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. ఉత్తమ జీవన్ రక్షా పదక్ అవార్డ్స్ని 6 మెంబర్స్కి ఇచ్చారు, అనౌన్స్ చేశారు. జీవన్ రక్షా పదక్ అవార్డ్స్ని 18 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. ఇక ఈ 30లో 6 మందికి మరణానంతరం ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి. ఎందుకంటే మనం నిన్న చూపించాం కదా, ఇటీవల జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్లో 2025 ఇండిపెండెన్స్ టైంలో ఇచ్చిన గ్యాలంటరీ అవార్డ్స్, ఈ శౌర్య పథకాలు మరియు సేవా పథకాలు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి డైరెక్ట్గా నెంబర్ అడిగాడు. ఆన్సర్ 1090 కదా అట్లా. సో మనకి ఇలాంటి అంతగా ఇంపార్టెంట్ లేని అవార్డ్స్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కేటగిరీల్లో ఇస్తున్నారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారో గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటివి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ప్రీవియస్ ఇయర్ ఒడిషాకు సంబంధించిన ఒక ఎగ్జామ్లో, ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఒక ఎగ్జామ్లో ఎలా అడిగాడు అంటే స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఇచ్చాడండి. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్కి సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజం, మనం డిస్కస్ చేస్తున్నాం కదా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అవార్డ్స్. ఇట్లా 4 స్టేట్మెంట్లు ఇచ్చాడండి. ఏం స్టేట్మెంట్లు? ఈ అవార్డ్స్ని 2023లో ఏర్పాటు చేసింది ప్రభుత్వము. ఈ అవార్డ్స్ని 4 కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 2024 సంవత్సరానికి సంబంధించి స్పేస్ సైన్స్ టెక్నాలజీ విభాగంలో ఈ అవార్డు 4 సైంటిస్టులకు వచ్చింది. ఇలా అడుగుతున్నాడు. సో మనకి ఈ ట్రెండ్స్ చూస్తేనే అర్థమవుతాయండి, రైట్. ఇక ఇది
మనకి జీవన్ రక్ష పథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్. ఇక పద్మ అవార్డుల గురించి ఇంకొక పాయింట్ అండి, పద్మ అవార్డులకు అనౌన్స్ చేస్తారు కదా, దానికి క్యాష్ ప్రైజ్ అంటూ ఏమీ ఉండదు, నగదు బహుమానం అంటూ ఏమీ ఇవ్వరు, జస్ట్ అదొక గుర్తింపు టైపు. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 982 మంది సిబ్బందికి శౌర్య మరియు సేవా పథకాలు ప్రదానం. అగైన్ అనదర్ ఇంపార్టెంట్ అవార్డు, ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. గ్యాలంటరీ అండ్ సర్వీస్ అవార్డ్స్, తెలుగులో చెప్పాలంటే శౌర్య మరియు సేవా పథకాలు ప్రదానం. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న 982 మెంబర్స్కి, 982 ఆర్మీ పర్సనల్, పోలీస్ సిబ్బందికి, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, అగైన్ మరి శౌర్య పథకాలు సేవా పథకాలు అంటే ఏంటి, గ్యాలంటరీ అవార్డ్స్, సర్వీస్ అవార్డ్స్. గ్యాలంటరీ అవార్డులు అంటే తెలుగులో శౌర్య అవార్డులు, సర్వీస్ మెడల్స్ అంటే సేవా పథకాలు, సర్వీస్ మెడల్స్ అంటే సేవా పథకాలు. ఇవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, తప్పకుండా ఒకసారి తెలుసుకొని తీరాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తే గ్యాలంటరీ అవార్డ్స్, శౌర్య పురస్కారాలు అంటే ఎవరైతే జనరల్గా బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ రంగాలలో ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉంటారో వాళ్ళు, బ్రేవరీ యాక్ట్స్ చాలా అద్భుతంగా పోరాడతారు, ఆ ప్రాసెస్లో వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, అటువంటి వాళ్ళకి శౌర్య పురస్కారాలు, గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు. అంటే యాక్ట్స్ ఆఫ్ బ్రేవరీ, సెల్ఫ్ సాక్రిఫైజెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక సేవా పథకాలు, సర్వీస్ మెడల్స్ విషయానికి వస్తే ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, ఒక పోలీస్ ఉన్నాడు, ఆ పోలీస్ తన విధిని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు, చాలా లాంగ్ టైం నుంచి సుదీర్ఘకాలంగా తన విధి పట్ల, తన డ్యూటీ పట్ల చాలా కమిట్మెంట్, డెడికేషన్, అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి సేవా పథకాలు ఇస్తారు. అది గుర్తుంచుకోండి. ఇక మనం తెలుసుకోవాల్సింది గ్యాలంటరీ అవార్డ్స్ 6 టైప్స్ ఉంటాయండి. 6 టైప్స్, వార్ టైంలో ఇచ్చేవి, పీస్ టైంలో ఇచ్చేవి, యుద్ధ సమయంలో ఇచ్చేటివి పీస్ టైం అని చెప్పేసి మనం అవి తెలుసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు మనం గ్యాలంటరీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. గ్యాలంటరీ అవార్డ్స్ 2 టైప్స్, వార్ టైం గ్యాలంటరీ, పీస్ టైం గ్యాలంటరీ. యుద్ధ సమయంలో ఇచ్చేటివి ఏంటివి, పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. గుర్తుపెట్టుకోండి, వార్ టైం గ్యాలంటరీ అవార్డ్స్ పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. ఇక పీస్ టైం గ్యాలంటరీ అవార్డ్స్ విషయానికి వస్తే అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి వార్ టైం గ్యాలంటరీ అవార్డ్స్లలో హైయెస్ట్ ఏది, అసలు మిలిటరీ పర్సన్స్కి ఇచ్చే అత్యున్నత పురస్కారము పరమవీర చక్ర. పరమవీర చక్ర ఓవరాల్గా చూస్తే ఈ 6 అవార్డులలో పరమవీర చక్ర హైయెస్ట్. బట్ ఇక్కడ చూస్తే పరమవీర చక్ర తర్వాత మహావీర చక్ర, మహావీర చక్ర తర్వాత వీర చక్ర. మరి పీస్ టైం గ్యాలంటరీ అవార్డ్స్ తీసుకుంటే ఇందులో అత్యున్నత పురస్కారం అశోక చక్ర. అట్లా గుర్తుంచుకోండి, అశోక చక్ర. ఇవి మనకి రాసుకుంటే సరిపోతుందండి, ఈజీగా గుర్తుంటాయి. ఇక మరి ఎంతమందికి ఇచ్చారని చెప్పాం మనము, 982. ఈ 982లో గ్యాలంటరీ మెడల్స్, గ్యాలంటరీ అవార్డ్స్ ఉన్నాయి, సర్వీస్ మెడల్స్ ఉన్నాయి. మరి సర్వీస్ మెడల్స్ కూడా చూడాలి కదా. సర్వీస్ మెడల్స్ అంటే ఏ వస్తాయి, సేవా పథకాలు. ఉదాహరణకి పరమ విశిష్ట సేవా పథకము, అతి విశిష్ట సేవా పథకము, విశిష్ట సేవా పథకం. ఇవి గుర్తుంచుకోండి, సరిపోతుంది మనకి. సో మరి ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఇస్తారు, సంవత్సరానికి ఎన్నిసార్లు ఇస్తారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. సంవత్సరానికి 2 సార్లు ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ డే సందర్భంలో అనౌన్స్ చేస్తారు, ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ టైంలో కూడా అనౌన్స్ చేస్తారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది, ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే, గ్యాలంటరీ అవార్డ్స్ని అయితే January 26, 1950లో వీటిని ఏర్పాటు చేశారు. ఇక ఈ యొక్క గ్యాలంటరీ అవార్డ్స్లోనే మనకి పీస్ టైం గ్యాలంటరీ అవార్డ్స్ ఉన్నాయి కదా. గ్యాలంటరీ అవార్డ్స్లో పీస్ టైం ఉన్నాయి కదా, పీస్ టైం అవార్డ్స్ అయితే 1952లో ఏర్పాటు చేశారు. అయితే 1952లో ఏర్పాటు చేసినప్పుడు వీటిని అశోక చక్ర క్లాస్ 1, అశోక చక్ర క్లాస్ 2, అశోక చక్ర క్లాస్ 3 టైప్గా ఇచ్చేవాళ్ళు అవార్డ్స్ని. బట్ 1967లో వీటిని అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రగా పేరు మార్చడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, గ్యాలంటరీ అవార్డ్స్ January 26, 1950 ఏవి, అది వార్ టైం గ్యాలంటరీ అవార్డ్స్. పీస్ టైం గ్యాలంటరీ అవార్డ్స్ అంటే 1952, 1967లో పేరు మార్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి మనకి. మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అవార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు రిపబ్లిక్ డే గురించి కూడా తెలుసుకోవాలి. ఇక 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ విషయానికి వస్తే, మనం ఇందాకనే చీఫ్ గెస్ట్లు తెలుసుకున్నాం. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మిస్టర్ ఆంటోనియో కోస్టా,
యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మిసెస్ ఉర్సులా వాండర్ లేయన్, వీళ్ళిద్దరూ వచ్చారని చెప్పేసి చీఫ్ గెస్ట్లుగా. మరి థీమ్ ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి కదా. థీమ్ వచ్చేసి బేసికల్గా వందే మాతరము, వందే మాతరం వచ్చి మనకి వందే మాతరాన్ని మనం స్వీకరించి 150 years పూర్తయిన సందర్భంగా ఆ వందే మాతరానికి సంబంధించిన థీమే మనకి థీమ్ వచ్చేసి స్వతంత్రతకా మంత్ర వందే మాతరం అండ్ సమృద్ధికా మంత్ర ఆత్మనిర్భర్ భారత్. థీమ్ వచ్చేసి స్వతంత్రతకా మంత్ర వందే మాతరం సమృద్ధికా మంత్ర ఆత్మనిర్భర్ భారత్. అంటే ఏంటి? స్వతంత్రతను సాధించాలి అంటే ఒక మంత్రము వందే మాతరము, సమృద్ధిని మనము డెవలప్ కావాలి అంటే ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి? మనము ఇప్పుడు జనరల్గా విదేశాలపైన ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ పైన ఆధారపడతా ఉన్నాం. ఏవైనా గూడ్స్ కొనుక్కోవాలన్న వస్తువులు ఏదైనా కూడా మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అలా కాకుండా మనమే ఈ వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి, సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి. అదే ఆత్మనిర్భర్ భారత్. నిన్న ఇక ఈ థీమ్ వచ్చేసి ఇక నిన్న ఇంకొక అగైన్ ఒక రిమైండర్ అండి. మనం నిన్న కామెంట్ సెక్షన్లో ఎఫ్డిఐ అంటే ఏంది అని అడిగారు. నిన్న మనం చెప్పాం క్లియర్గా, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాము. తెలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటి? ఫారిన్ కంట్రీస్ నుంచి వేరే దేశాల్లోకి పెట్టుబడులు వస్తే అవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఫర్ ఎగ్జాంపుల్, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి పెట్టుబడులు ఏవైనా క్యాపిటల్ సెక్టార్, డిఫెన్స్ సెక్టారు, ఇన్సూరెన్స్ సెక్టారు అటువంటి రంగాల్లో పెట్టుబడులు పెడితే అవే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇక మరి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ల విషయానికి వస్తాయండి. మనం ఒకసారి వీలైతే లాస్ట్ ఇయర్ చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారో కూడా తెలుసుకోవాలా. చెప్పలేం, ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినా అడగొచ్చు, వీ నెవర్ నో. 2025లో రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో వచ్చారు. మరి 2014లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే వచ్చారు. 2015లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. మనకి కొన్ని ఇయర్స్ చూద్దామండి, అన్నీ అవసరం లేదు. 2024లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు. ఇక 2021-22లో అయితే రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్లు ఎవరూ రాలేదు. దానికి కారణం కోవిడ్ ఉండడం వల్ల ఎవరూ రాలేదు. ఈ విషయం మనకి ఎనఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మనకి ఇక్కడ చూస్తే గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా, మనం గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మనకి యాక్సియం 4 మిషన్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లాకి అశోక చక్ర అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లాకి హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు, అత్యున్నత ఈ శాంతియుత శౌర్య పురస్కారం అశోక చక్ర ఇవ్వడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రేపు ఇంకా ఈ రిపబ్లిక్ డేకి సంబంధించి వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు, ట్యాబ్లియూస్ అంటారు కదా, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యొక్క మన్ కీ బాత్ 2026 జనవరి హైలైట్స్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా చివరి సండే రోజున, ఎవ్రీ మంత్ లాస్ట్ సండే రోజున ప్రజలను ఉద్దేశించి రేడియో ద్వారా ప్రసంగిస్తారు. సో దాన్నే మన్ కీ బాత్ అంటారు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ తెలుసుకోవాలా. ఇక మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం నేషనల్ ఓటర్స్ డే జనవరి 25th అని చెప్పేసి. నిన్న సెలబ్రేట్ చేసుకున్న జాతీయ ఓటర్ల దినోత్సవం 16వ ఎడిషన్. ఎందుకంటే ఫస్ట్ ఓటర్ల దినోత్సవాన్ని 2011లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా, మరి 2026 అంటే ఇది 16వది అవుతుంది. అది కూడా మనకి ఇంపార్టెంటే. సో మరి ఇప్పుడు మన్ కీ బాత్లో మోడీ గారు చెప్పేటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమా అంటే డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఎందుకు ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే, మోడీ గారు మాట్లాడుతూ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే స్కీమ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అంటే మనకి ఇప్పుడు ఏవైనా ఒక ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది, ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటుంది. ఆ ఉత్పత్తులు క్వాలిటీగా ఉండాలి, నాణ్యత ఉండాలి. క్వాంటిటీ ముఖ్యం కాదు, మనకి ఎంత ఉత్పత్తి చేస్తా ఉన్నది ముఖ్యం కాదు, నాణ్యత క్వాలిటీ ముఖ్యము అని చెప్పేసి జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అంటే, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంది, ఆ ప్రోడక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్కి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకూడదు. అంటే గ్రీన్ టెక్నాలజీస్, హరిత ఇంధనాలను ఉపయోగించి తయారు చేయాలా, అది జీరో ఎఫెక్ట్, అది అర్థం అనమాట. సో ఈ స్కీమ్ గురించి మాట్లాడుతూ క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేయండి అని చెప్పేసి చెప్పారు. మరి ఇటువంటివి చూస్తే మనం క్వశ్చన్ చేసుకోవాలా. ఇలాంటి కీ వర్డ్స్ కనబడినప్పుడు మనకి పేపర్లో కానీ ఎక్కడన్నా, అసలు ఇది స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, మనం క్వశ్చన్ చేసుకోకపోతే మనం నష్టపోతాము. ఎందుకంటే
ఈపీఎఫ్ఓ 2025లో మొన్న ఆగస్టులో ఎప్పుడు జరిగింది కదండి, ఈపీఎఫ్ఓ 2025లో ఏం క్వశ్చన్ అడిగాడు డైరెక్ట్గా, జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని చెప్పేసి 4 మినిస్ట్రీలు ఇచ్చాడు. హెవీ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ. చూసారా? సో అట్లా మనము తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు ఒక్క పాయింట్ పట్టుకొని ఎంతవరకు పోవాలో అంత పోవాలా. మరి ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ విషయానికి వస్తే ఈ స్కీమ్ని 2016లో లాంచ్ చేశారు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇది ఎనఫ్. సో సందర్భం వచ్చినప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ గురించి డీటెయిల్గా పోవాలి అండి. అవసరం లేకపోయినా జస్ట్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ వచ్చిందని చెప్పేసి దీని పుట్టు పూర్వత్రాలు తెలుసుకునేకపోతే మాత్రము అసలుది మనము మిస్ అవుతాం. డెఫినెట్లీ నేను మీకు హామీ ఇస్తున్నాను కదా, ఏదైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు ప్రతి పాయింట్ డీటెయిల్గా తెలుసుకుందాం, అది సందర్భం రావాలా. సో జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేసింది 3 పాయింట్లు. 2016లో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేయాలి, రైట్. సో ఇక స్టార్టప్ ఇండియా గురించి కూడా హైలైట్ చేశారు, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. January 16th, 2016లో స్టార్టప్ ఇండియాను లాంచ్ చేశారు. ప్రజెంట్ ఇండియా వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ అని చెప్పేసి. ఇక అలానే 2 ముఖ్యమైన కార్యక్రమాల గురించి మోడీ గారు ప్రస్తావించారు, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మోడీ గారు థమ్సా రివర్ గురించి ప్రస్తావించారు. థమ్సా అనే ఒక నది ఏంటి, ఉత్తరప్రదేశ్లో ప్రజలు కొంతమంది ఉత్తరప్రదేశ్లోని ఆజంగర్ అనే ప్రాంతంలో పీపుల్ థమ్సా నదిని క్లీన్ చేశారు. ఆ థమ్సా నదిని కాలుష్యం ఉంటే ఆ పొల్యూషన్ అంతా క్లీన్ చేశారని చెప్పేసి ప్రకటించారు. సో థమ్సా రివర్ అనేది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. చెప్పా కదా ఇందాకనే, మనం క్వశ్చన్ చేసుకొని మనం కనుక తెలుసుకోకపోతే మనం డెఫినెట్లీ పూర్తిగా నష్టపోతాం. ఊరికే థమ్సా రివర్ గురించి ప్రస్తావించాడు అని అక్కడితో ఆపరాదు. థమ్సా నది ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగాకి ఉపనది. ఇది మధ్యప్రదేశ్లోని కైమూర్ కొండల ప్రాంతంలో మధ్యప్రదేశ్లో ఇది పుడుతుంది థమ్సా నది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య గుండా అలా పోతుంది, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య గుండా పోయి గంగాలో కలుస్తుంది. సో థమ్సా నది, రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురాన్ని గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే అనంతపురం ఒక దేశంలోనే అత్యంత కరువు కాటక ప్రాంతాల్లో ఒక జిల్లా. అక్కడ అనంత నీరు సంరక్షణం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కింద ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే రిజర్వాయర్స్ని, ఈ యొక్క జలాశయాల్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాటర్ షార్టేజ్ ఉంది కదా, సో పాండ్స్ని తవ్వడము, కుంటల్ని తవ్వడము, సో వాటర్ కన్జర్వేషన్, నీటి వనరుల్ని సంరక్షించడానికి ప్రాజెక్టులు, చెట్లను నాటుతూ ఉన్నారు, మొక్కలు. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే అనంత నీరు సంరక్షణం ప్రాజెక్టు, అనంతపురానికి సంబంధించి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో అనంతపురంలోని ముఖ్యంగా రాయదుర్గం అనే ప్రాంతాన్ని ప్రస్తావించారు ఆయన. నెక్స్ట్ వన్ ఇంకా ఏమని చెప్పారు అంటే కుటుంబ వ్యవస్థ అనేది మనకి చాలా కీలకం అని చెప్పేసి చెప్పారు. ఫ్యామిలీ సిస్టమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్యామిలీ సిస్టమ్, మనం వసుదైక కుటుంబం అనే దానికి, అంటే ఎర్త్ ఈజ్ వన్ ఫ్యామిలీ, ఈ యొక్క భూమి అంతా కూడా ఒకే కుటుంబం లాగా మనము భావిస్తాము. సో ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పారంటే 2026 ఇయర్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్యామిలీ ఇయర్గా ప్రకటించింది. ఏ కంట్రీ ప్రకటించింది? మోడీ గారు చెప్పారు 2026 సంవత్సరాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కుటుంబ సంవత్సరంగా, ఫ్యామిలీ ఇయర్గా మేము నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పినట్టు మోడీ చెప్పారు. సో యుఏఈ ప్రెసిడెంట్ ఎవరు? షేక్ మొహమ్మద్ బిన్ జాయద్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది అండి జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ స్కీము. ఇక నెక్స్ట్ వన్ పెసా స్టేట్ ర్యాంకింగ్స్ 2024-25. పెసా ఇది చాలా ఇంపార్టెంట్, పాలిటిక్స్ సంబంధించి. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ పెసా కింద స్టేట్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చింది 2024-25. ఇక్కడ పెసా అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలా. పెసా అంటే పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996లో ఈ యాక్ట్ వచ్చింది. మరి పెసా యాక్ట్ ఏంటి? మనకి ఇండియాలో గ్రామ సంస్థలు, ముఖ్యంగా రూరల్ బాడీస్, ఈ యొక్క గ్రామ సభలు, పంచాయతీల డెవలప్మెంట్ కోసం షెడ్యూల్ 11 ఉంది మనకి. షెడ్యూల్ 11 ఏ దాని ద్వారా యాడ్ చేశారు?
73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా షెడ్యూల్ 11ని రాజ్యాంగంలో యాడ్ చేశారు. ఏం చెప్తుంది? పంచాయతీల్ని బలోపేతం చెయ్యాలి అని చెప్పేసి. మరి అయితే ఈ పంచాయతీలు బలోపేతం చేయాలి, కానీ ఇండియాలో కొన్ని స్టేట్లలో ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, గిరిజన ప్రాంతాలు, గిరిజన తెగలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు. మరి ఆ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రామ సభల్ని బలోపేతం చెయ్యాలి అని చెప్పేసి పెసా యాక్ట్ని తీసుకొని వచ్చారు. మెయిన్గా ఇండియాలో 10 స్టేట్స్ ఉన్నాయి. ఇవి షెడ్యూల్ 5 ఏరియాస్ అంటారు. మనకి షెడ్యూల్ 5 ఒకటి ఉంటుందండి ఇండియాలో. షెడ్యూల్ 5 అంటే, షెడ్యూల్ 5 వచ్చేసి భారతదేశంలోని రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాలు, గిరిజన తెగలు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాలు, ఆ తెగల ప్రజల యొక్క పరిపాలన కోసము, నిర్వహణ కోసము ఒక షెడ్యూలు. అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అలాంటివి 10 ఉన్నాయండి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ షెడ్యూల్డ్ 5 ఏరియాస్లో ఉన్నాయి. షెడ్యూల్డ్ 5లో ఉన్నాయి, రైట్. మరి ఏం చేస్తారు? ఈ గ్రామ సభల్ని బలోపేతం చేస్తారు. ఎట్లా బలోపేతం చేస్తారు? ఇప్పుడు గ్రామ సభలకి పవర్స్ ఇస్తారు. అంటే ఏదన్నా ఆ గిరిజన ప్రాంతంలో ఏదైనా ఒక అడవిలో ఉన్న ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, అంటే ఆ తేనెని తెంచుకోవాలన్నా ఏదైనా కూడా చేపట్టాలంటే గ్రామసభ ఆమోదం తెలపాలి, గ్రామసభ అప్రూవల్ ఇవ్వాలి. సో అట్లా. సో మరి ఇప్పుడు ఈ పెసా చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయని చెప్పేసి 2024-25 సంబంధించి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అగైన్ ఇట్లాంటి ర్యాంకింగ్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఎన్ని కేటగిరీలుగా స్టేట్స్ని విభజించారో అట్లాంటివి తెలుసుకోవాలా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ 5 ఏదైతే ఉందో ఇందులో ఈ షెడ్యూల్డ్ 5 స్టేట్లలో అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఉండవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఉండవు, ఏఎంటీఎం స్టేట్లు ఉండవు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇప్పుడు ఈ పెసా ర్యాంకింగ్స్లో భాగంగా స్టేట్స్ని 4 కేటగిరీస్గా విభజించారు. ఒకటి ఫ్రంట్ రన్నర్, ఇవి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫ్రంట్ రన్నర్, మరొకటి పర్ఫార్మర్ కేటగిరీ, మరొకటి ఆస్పిరెంట్ కేటగిరీ, మరొకటి బిగినర్ కేటగిరీ. ఫ్రంట్ రన్నర్ అంటే ఏంటి? ఈ రాష్ట్రాలు వేగంగా దూసుకొని పోతున్నాయి. పర్ఫార్మర్ అంటే బాగా మంచి ప్రదర్శన ఇస్తూ ఉన్నాయి. ఆస్పిరెంట్ అంటే ఆశావాహక రాష్ట్రాలు, అంటే ఆశావాహక జాబితాలో ఉన్నాయి. బిగినర్ అంటే ఇంకా ప్రారంభ దశ, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో మహారాష్ట్ర టాప్లో ఉంది, మధ్యప్రదేశ్ 2nd ప్లేస్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది. పర్ఫార్మర్ కేటగిరీలో రాజస్థాన్ టాప్లో ఉంది, ఛత్తీస్గఢ్ 2ndలో ఉంది, తెలంగాణ 3rd ఉంది. ఇక ఆస్పిరెంట్ విభాగంలో అంటే ఆశావాహక జాబితాలో ఆంధ్రప్రదేశ్ టాపు, గుజరాత్ 2nd. ఇక బిగినర్ ప్రారంభ దశలో ఒడిషా టాపు, జార్ఖండ్ 2nd. అంటే దీన్ని బట్టి ఏంటి, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మంచి పొజిషన్లో ఉంది. అంతే కదా, తెలంగాణ పర్ఫార్మర్ కేటగిరీలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆస్పిరెంట్ కేటగిరీలోనే ఉంది. సో ఇది పెసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 23 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో, డిసెంబర్ 23 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పెసా మహోత్సవ్ జరిగింది. పెసా మహోత్సవ్. ఆ పెసా మహోత్సవ్ ఎందుకు జరిగింది అంటే, పెసా యాక్ట్ వచ్చేసి ఏర్పాటైన సందర్భంగా 1996 అంటే సుమారుగా 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ మహోత్సవాన్ని నిర్వహించారు. మరి పెసా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? పెసా దినోత్సవంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 24 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పెసా దినోత్సవం డిసెంబర్ 24. నెక్స్ట్ వన్, ఐటీబీపీతో ఉత్తరాఖండ్ ఒప్పందం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, స్టేట్ కరెంట్ అఫైర్స్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మనకి ఐటీబీపీ అంటే ఏంటి? ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సెక్యూరిటీ సంస్థ, హోమ్ మినిస్ట్రీ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. ముఖ్యంగా మనకి మనం టిబెట్ ప్రాంతంతో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాం, సరిహద్దును పంచుకుంటా ఉన్నాం. టిబెట్ ఎక్కడ ఉంది? చైనాలో భాగం అది. సో ఆ ఇండో టిబెటన్ బార్డర్ ప్రాంతాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు పోలీసులు, ఈ భద్రతా దళాలు పరిరక్షిస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఐటీబీపీతో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? పుష్కర్ సింగ్ దామి. మరి ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క బార్డర్స్ ఏవైతే ఉంటాయో, ఉత్తరాఖండ్లో బార్డర్ విలేజెస్ ఏవైతే ఉంటాయో, సరిహద్దు గ్రామాలు, అటువంటి సరిహద్దు గ్రామాలలో హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఆ ప్రజలకి
మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి, ఆ బార్డర్ ఏరియాస్లో హెల్త్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వము మంచి ఆరోగ్య వసతులు అందిస్తుంది. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే స్వస్థ్ సీమా అభియాన్ కింద, స్వస్థ్ సీమా అభియాన్ అనే ప్రోగ్రామ్ కింద ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది ఎన్ని విలేజెస్లో అంటే 108 బార్డర్ విలేజెస్లో 108 సరిహద్దు గ్రామాల్లో దీన్ని అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలండి, ఆ జిల్లాలు ఆ పేర్లు మనకు చాలా ఇంపార్టెంట్. చమోలి అనే ఒక డిస్టిక్, చమోలి, ఉత్తరకాశీ, ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూపించాం కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఒకటి, ఉత్తరకాశీలో వరదలు వచ్చాయి అని చెప్పేసి ఉత్తరకాశీ, చమోలి, పితోర్గఢ్ అనే ఒక జిల్లా, ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్లో డిస్టిక్లు ఇవి. మరి ఐటీబీపీ విషయానికి వస్తే ఐటీబీపీ 1962లో ఏర్పాటైంది. 1962 24 అక్టోబరు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఐటీబీపీకి చీఫ్గా డైరెక్టర్ జనరల్గా శత్రుజిత్ సింగ్ కపూర్ ఐపీఎస్ ఆఫీసర్. మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం శత్రుజిత్ సింగ్ కపూర్. ఇక్కడ అగైన్ అండి ఐటీబీపీ వార్తల్లో ఉంది. మనకి నేను అగైన్ ఆస్పిరెంట్స్కి మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నప్పుడు ఇది ఏర్పాటైన సంవత్సరము, ఈ డేట్ అనేది మనం గుర్తుంచుకోవాలా లేదా అనేది కూడా మనం అగైన్ క్వశ్చన్ పేపర్లు చూడాలా, ఒకసారి చూడాలి. ఇట్లాంటి ఐటీబీపీ మీద క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు. నేను మరి జీరో ఎఫెక్ట్ ఎందుకు చూపించాను అంటే నాకు ఒక్కసారిగా స్ట్రైక్ అయింది, అరే ఈపీఎఫ్లో ఇది అడిగాడు కదా జీరో ఎఫెక్ట్ అని చెప్పేసి. నాకు ఆ స్ట్రైక్ కాకపోయింటే నేను పెట్టేవాడిని కాదు. సో మీకు కూడా స్ట్రైక్ అవ్వాలి అంటే క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉంటే అసలు ఒకవేళ ఐటీబీపీ మీద డైరెక్ట్గా అడుగుతా ఉన్నాడా, దానికి లోతుగా పోతా ఉన్నాడా అని తెలుస్తుంది. ఒకవేళ అది మనం తెలుసుకోకుండా ఊరికే ఐటీబీపీ ఎప్పుడు ఏర్పాటైంది, దానికి చీఫ్ వరకు ఓకే, ఇక చాలా డెప్త్కు పోయినా దాని మోటో ఏంది, దాని నినాదం ఉంటుంది కదా, అట్లా ప్రతిదీ తెలుసుకుంటూ పోతే కూడా చాలా టైం కన్స్యూమింగ్గా కూడా ఉంటుంది. సో చాలా స్మార్ట్గా క్వశ్చన్ పేపర్స్ ఇలా ప్రీవియస్ ఇయర్స్ అగైన్ చెప్తున్నానండి, మనము ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తేనే తెలుస్తుంది ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడా అని చెప్పేసి. మోడల్ టెస్ట్లు మార్క్ టెస్ట్లు చేయాలండి, మోడల్ టెస్ట్లు మార్క్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఈ మార్క్ టెస్ట్లు ఏముందండి, మార్క్ టెస్ట్లు వీళ్ళు తమ విజ్ఞాన ప్రదర్శన చూపించేసి ఎంత కష్టమైనా కూడా ఇవ్వవచ్చు, కానీ రియాలిటీ వేరుంటుంది. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డెఫినెట్లీ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి, బట్ హయ్యెస్ట్ ప్రయారిటీ మాత్రం పీవైక్యూస్కి ఇవ్వండి. అప్పుడే మనకి ఎట్లా ఇస్తున్నాడో తెలుస్తుంది క్వశ్చన్స్. సో ఐటీబీపీ చీఫ్. ఇక నెక్స్ట్ వన్, భారతదేశంలో జనాభా పరివర్తన మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలపై ఆర్బీఐ నివేదిక. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పాపులేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతా ఉంది అంటే భారతదేశంలో యూత్ ఎక్కువగా ఉన్నారా, ఏజింగ్ పాపులేషన్ వృద్ధులు ఎక్కువగా ఉండబోతా ఉన్నారా అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి స్టేట్ ఫినాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 25-26. స్టేట్ ఫినాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 25-26 ఆర్బీఐ విడుదల చేసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమని చెప్పింది అంటే ఇండియాలో ప్రెజెంట్ కేవలం యూపీ, బీహార్ మాత్రమే యంగ్ ఇండియాగా ఉంది. అంటే ఏంటి, యువకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు యూపీ, బీహారు. కేరళ, తమిళనాడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉంది. కేరళ, తమిళనాడు లైక్ ఓల్డేజ్ పాపులేషన్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా పాయింట్లు ఉన్నాయండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, అనలిటికల్గా కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకి రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏజింగ్ స్టేట్ అంటే ఏంటి, ఏజింగ్ ఎకానమీ అంటే ఏంటి, వృద్ధాప్య ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో డెఫినేషన్ తెలియాలా. ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో టోటల్ పాపులేషన్లో 15% కంటే ఎక్కువ ఓల్డ్ పీపుల్, వృద్ధులు ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థని ఏజింగ్ ఎకానమీ అంటారు. అంటే ఏంటి, ఒక టోటల్ పాపులేషన్లో 15% అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ఎకానమీని ఏజింగ్ ఎకానమీ, వృద్ధాప్య దశ అంటారు. దాన్నే సిల్వర్ ఎకానమీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు కేరళ, తమిళనాడుని సిల్వర్ ఎకానమీ అంటే ఆ రాష్ట్రంలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు, ఆ రాష్ట్రంలో 15% కంటే ఎక్కువ మంది జనాభా ముసలోళ్ళు ఉన్నారు. సో మరి దాన్ని సిల్వర్ ఎకానమీ అంటారు. మరి ఆ ఓల్డ్ పీపుల్కి అవసరమైన వస్తువులు, సేవలు, గూడ్స్, అవసరమైన సర్వీసెస్ అందించాలి ప్రభుత్వాలు, దాన్నే సిల్వర్ ఎకానమీ అంటారు. సో ఇట్లాంటివి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి కీవర్డ్స్. సో మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే 2036 కల్లా ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా వృద్ధాప్య జనాభా ఎక్కువైపోతుందని చెప్పేసి చెప్పింది. మీరు చూస్తే 2036 కల్లా
కేరళలో హయ్యెస్ట్గా 22.8% పాపులేషను ఏజింగ్ పీపుల్ ఉంటారు, వృద్ధాప్య ప్రజలు ఉంటారు. తమిళనాడులో 20.8% ఉంటారు 2036 నాటికి. హిమాచల్ ప్రదేశ్లో 19.6, ఆంధ్రప్రదేశ్లో అయితే 18.9% ఉంటారు, తెలంగాణలో అయితే 17.1% ఉంటారు అన్నారు. అంటే దీన్ని బట్టి మీరు చూస్తే ఇక్కడ ఎట్లా మనం రాసుకోవాలా నోట్స్ అంటే 2036 నాటికి ఈ ఏజింగ్ రాష్ట్రాలుగా, వృద్ధాప్య రాష్ట్రాలుగా కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటక, తెలంగాణ. సో హయ్యెస్ట్ ఏజింగ్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, శాతం పరంగా చూస్తే కేరళలో ఉండబోతా ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇంకా ఏమని చెప్తా ఉంది రిపోర్ట్ అంటే మనకి 2031 నాటికి కూడా ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుందని చెప్పేసి చెప్పిందండి. సో ఇది సరిపోతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినది యంగ్ ఇండియా, యూపీ, బీహార్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనము ఆర్బీఐ గురించి చదివేటప్పుడు మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది? ఆర్బీఐ అనేది April 1, 1935లో ఏర్పాటైంది. April 1, 1935లో హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు, హిల్టన్ యంగ్ కమిషన్ సలహాలు, రికమెండేషన్స్ ఆధారంగా ఏర్పాటైంది. ఇక ఆర్బీఐ చట్టం వచ్చేసి ఆర్బీఐ యాక్ట్ 1934. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? ముంబై కదా. ఆర్బీఐకి హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. ఇలా ఫ్యాక్ట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా తీసుకోవాలంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో జరిగిన ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఏప్రిల్ 2025లో ఆర్బీఐకి కొత్త న్యూ డిప్యూటీ గవర్నర్గా ఎవరు వచ్చారని చెప్పేసి డిప్యూటీ గవర్నర్ మీద అడిగాడు. మనకి వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాలా. మరి ఆన్సర్ వచ్చేసి పూనం గుప్తా. April 2025లో పూనం గుప్తా కొత్త డిప్యూటీ గవర్నర్గా వచ్చింది ఆమె. మరి ఆర్బీఐలో గవర్నర్ ఉంటారు ఒకరు. గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. డిప్యూటీ గవర్నర్స్ 4 ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ గవర్నర్లు 4 ఉంటారు, అందులో పూనం గుప్తా ఒకరు. సో అట్లా వార్తల్లో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది. సో అగైన్ ఇలాంటివి మనకి ఎప్పుడు తెలుస్తాయి, ఎలా అడుగుతున్నాడు అంటే వాళ్ళ పేర్లు, ప్రతి ఒక్కరి పేర్లు గుర్తుంచుకోవాలా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే క్వశ్చన్ పేపర్లు చూసినప్పుడే. నెక్స్ట్ వన్, చివరి 2 పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన జపాన్. చైనాకి జపాన్కి మధ్య సంబంధించిన ఒక బయోడైవర్సిటీ ఇష్యూ అండి ఇది. జపాను చైనాకు పాండాలను తిరిగి ఇచ్చేసింది. పాండా అంటే ఒక రకమైన ఎలుగుబంటి, ఒక రకమైన బేర్. చైనాలో ఉంటాయి ఇవి. అయితే ఇక్కడ ఎందుకు తిరిగి ఇచ్చింది జపాన్ అంటే జపాన్ ఆ చివరి 2 పాండాలు ఎందుకు రిటర్న్ ఇచ్చిందంటే ఫస్ట్ మీరు ఇటీవల అబ్జర్వ్ చేస్తే చైనాకి జపాన్కి మధ్య రిలేషన్స్ సరిగా లేవు, సంబంధాలు. ఎందుకు? తైవాన్ విషయంలో. తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి చైనా అనుకుంటా ఉంది, జపాన్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. సో 1972లో ఏమైందంటే ఈ చైనాకి జపాన్కి మధ్య రిలేషన్స్ని, సంబంధాలని మెరుగుపరచాలి, ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి పాండాలను చైనా జపాన్కి ఇచ్చింది, ఈ ఎలుగుబంట్లను ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతినడం వల్ల ఆ పాండాలు తిరిగి వెనక్కిస్తూ ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వాటి పేర్లు తెలుసుకోవాలి. 1972లో కొన్ని పాండాలని జపాన్కి ఇచ్చింది. ఆ తర్వాత 2021లో 2 కవల పాండాలు, 2021లో 2 ట్విన్ పాండాస్ జపాన్లో జన్మించాయి. వాటిని ఇప్పుడు చైనాకి ఇచ్చేసింది. సో మనం తెలుసుకోవాల్సింది వాటి పేర్లు. ఆ ట్విన్ పాండాస్ చెప్పలేమండి ఎగ్జామ్లో, ఎలా అడగవచ్చు, వీ నెవర్ నో. మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే ఊహకు అందదు. వాడు అడగొచ్చు ఇటీవల జపాన్ చైనాకు చివరి 2 పాండాలు తిరిగి ఇచ్చింది, వాటి పేర్లు ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. వీ నెవర్ నో. అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని టైగర్ రిజర్వ్స్లలో టైగర్లు చనిపోతే ఆ ఈ చనిపోయిన టైగర్ పేరేంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూశాను కాబట్టి ఇవి చెప్తా ఉన్నా. సో మరి ఆ ట్విన్ పాండాస్, ఆ కవలాల పాండాల పేర్లు వచ్చేసి ఒకటి జియావో జియావో అనే ఒక పేరు, మరొకటి లీ అనే ఒక పేరు. మరి ఇవి ఎక్కడి నుంచి చైనాకి ఇచ్చేసిందంటే జపాన్లోని ఉయెనో జూలో ఉండేవి ఇప్పుడు చైనాకి ఇచ్చింది. ప్రజలందరూ కూడా జపాన్ ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక జపాన్లో ఒక్క పాండా కూడా లేదు. ఇక 1972 తర్వాత ఇక జపాన్లో ఒక్క పాండా కూడా లేకపోవడం ఇదే ఫస్ట్ టైం. మరి దీన్నే పండా డిప్లొమసీ అంటారు. ఇటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో రాయొచ్చండి. సో ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే మీ వాళ్ళు యూపీఎస్సీకి Group 1 లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మనకు డిస్క్రిప్టివ్లో బాగా రాయొచ్చు. పండా డిప్లొమసీ అంటే ఏంటి? ఇలా జీవుల్ని ఉపయోగించి సంబంధాలు మెరుగుపరచుకోవచ్చు. పండా డిప్లొమసీ, స్పోర్ట్స్ డిప్లొమసీ అటువంటివి.
నెక్స్ట్ వన్, మశూచి నిర్మూలన సారథి డాక్టర్ విలియం కన్నుమూత. మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. మశూచి అంటే స్మాల్ పాక్స్ వ్యాధి. ఈ స్మాల్ పాక్స్ డిసీజ్ని ఎరాడికేట్ చేయడంలో, నిర్మూలించడంలో మెయిన్ రోల్, కీలక పాత్ర పోషించిన డాక్టర్ విలియం ఫోయెజ్ 89 ఇయర్స్ వయసులో మరణించారు. ఈయన అమెరికా చెందిన వ్యక్తి, అమెరికా కంట్రీ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం తెలుసుకోవాల్సింది ఈయన కంట్రిబ్యూషన్ ఏంటి, ఘనతలు ఏంటి. ఇక్కడ ఫస్ట్ స్మాల్ పాక్స్ అనే విషయానికి వస్తే ఇదొక అంటువ్యాధి, కంటాగియస్ డిసీజ్. 1970s ఆ టైంలో ప్రపంచాన్ని వణికించిన వ్యాధి. తెలుగులో మశూచి అంటారు, అమ్మవారు అంటారు కదండి. అమ్మవారు మొఖాలపైనంతా సమ్ బొబ్బర్లు టైప్ వస్తాయి, సమ్ గాయాల టైపు. సో స్మాల్ పాక్స్ అంటే కంటాజియస్ అంటే అంటువ్యాధి. ఇది ఒక వైరస్ ద్వారా వస్తుంది, వరియోలా వైరస్ ద్వారా వస్తుంది. మరి ఈ మశూచికి యాక్చువల్లీ 1796లోనే ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఒక వ్యక్తి వ్యాక్సిన్ కనుగొన్నాడు. 1796లోనే ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి వ్యాక్సిన్ కనుగొన్నాడు. బట్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ కూడా 1970s 1980s వరకు ఈ మశూచి చాలా బాధ పెట్టింది. ఇక 1980sలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ స్మాల్ పాక్స్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ అయింది, నిర్మూలన కావించబడింది అని చెప్పేసి చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఈయన 1980sలో యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్కి డైరెక్టర్గా పనిచేశారు. సో మనకి ఇక్కడ సరిపోతుందండి. ఈయన ఏ కంట్రీకి చెందిన వ్యక్తి, ఏ వ్యాధి నిర్మూలనలో మెయిన్ రోల్ ప్లే చేశాడు, అట్లా స్మాల్ పాక్స్ గురించి తెలుసుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ మరొక పర్సన్ న్యూస్. ప్రముఖ జర్నలిస్ట్ టుల్లీ కన్నుమూత, ఫేమస్ బీబీసీ జర్నలిస్ట్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, బీబీసీ సంస్థ ఉంది కదా, లండన్కు చెందిన సంస్థ. యూకేలోని లండన్లో బీబీసీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. బీబీసీ అంటే ప్రముఖ న్యూస్ సంస్థ. ఈ యొక్క బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఫేమస్ ఇండియన్ జర్నలిస్ట్, భారతీయ జర్నలిస్ట్ సర్ మార్క్ టుల్లీ ఈయన కన్నుమూశారు. 90 ఇయర్స్ ఏజ్లో మరణించారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈయన ఎక్కడ పుట్టారు అలాంటివి. ఈయన జర్నలిస్టు, అలానే ఒక ఆథర్ కూడా. ఈయన 1935లో కలకత్తాలో జన్మించాడు. అంటే ఇండియాలోనే జన్మించాడు, బట్ ఇతని పేరెంట్స్ బ్రిటిష్ పేరెంట్స్. ఈయనకి 2005లో ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ ఇచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2005లో పద్మభూషణ్ ఇచ్చింది. ఇక యూకే గవర్నమెంట్ అయితే 2002లో నైట్హుడ్ అవార్డు కూడా ఈయనకి ఇచ్చింది. నైట్హుడ్ అవార్డు, నైట్హుడ్. ఇక ఈయన కొన్ని బుక్స్ కూడా రాశాడు, లైక్ నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా ఇన్ స్లో మోషన్, ది హార్ట్ ఆఫ్ ఇండియా వంటి అనేక బుక్స్ కూడా రాశారు. సో ఇది మనకి ఎనఫ్ అండి ఇన్ఫర్మేషన్. 400 గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర. సెర్బియాకు చెందిన సెర్బియా కంట్రీకి చెందిన టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ ఒక రికార్డు సృష్టించాడు, వరల్డ్ రికార్డు. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో 400 విన్స్ సాధించిన ఫస్ట్ టెన్నిస్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. మరి ఇక్కడ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అంటే ఏంటి? టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, అమెరికా ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాలో, ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్లో జరుగుతుంది, యుఎస్ ఓపెన్ అమెరికాలో జరుగుతుంది, వింబుల్డన్ యూకే లండన్లో జరుగుతుంది. సో ఇవి 4 ఫేమస్ టెన్నిస్ టోర్నమెంట్స్. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 స్టార్ట్ అయింది. ఇందులో విన్ సాధించడం ద్వారా, అంటే ఇప్పటి వరకు ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఏ ప్లేయర్ కూడా 400 విన్స్ సాధించలేదు. సో ఇది వరల్డ్ రికార్డు. ఈవెన్ స్విట్జర్లాండ్కి చెందిన రోజర్ ఫెదరర్ కూడా 369 విన్సే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన ఏ కంట్రీ? సెర్బియా. మరి 24 టైమ్స్ ఇటువంటి టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ని గెలిచాడు జకోవిచ్. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి బిగ్ బాష్ T20 లీగ్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ టీం. బిగ్ బాష్ T20 క్రికెట్ టోర్నమెంట్ విన్నర్గా పెర్త్ స్కార్చర్స్. మరి ఇక్కడ బిగ్ బాష్ T20 టోర్నమెంటు ఆస్ట్రేలియా కంట్రీకి చెందిన క్రికెట్ టోర్నమెంటు. ఏ విధంగా అయితే మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL ఉందో వాళ్ళకది. మరి ఇప్పుడు 6th టైం, 6వసారి పెర్త్ స్కార్చర్స్ టీము ఈ టైటిల్ని గెలుపొందింది. ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ టీంని పైన విజయం సాధించింది. సో ఇక్కడ ఒక రికార్డు సృష్టించిందండి. ఇప్పటి వరకు జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఇలాంటి ఫ్రాంచైజ్ క్రికెట్లు ఉంటాయి కదా,
ఫ్రాంచైజీ T20 క్రికెట్లలో హైయెస్ట్ టైటిల్స్ గెలిచిన ఫస్ట్ టీం పెర్త్ స్కార్చర్స్. ఎన్ని గెలిచింది? 6. మరి మన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 5 టైటిల్స్ హైయెస్ట్, అంతే. ముంబై, చెన్నై 5 టైటిల్సే గెలిచాయి. కానీ ఒక ఇంటర్నేషనల్ ఒక ఫ్రాంచైజీ T20 క్రికెట్లో హైయెస్ట్ టైటిల్స్ గెలుపొందిన టీం పెర్త్ స్కార్చర్స్. పెర్త్ ఎక్కడుంది? ఆస్ట్రేలియా. ఇవన్నీ ఆస్ట్రేలియన్ టీమ్స్. సిడ్నీ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా. మరి ఎన్నవ టైటిల్? సీజన్ 15 ఇది. ఈ బిగ్ బాష్ లీగ్ ఈ సంవత్సరం జరిగింది సీజన్ 15, 15వ ఎడిషన్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, పరాక్రమ్ దివాస్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? డిస్కస్ చేసుకున్నాం కదా పరాక్రమ్ దివాస్. ఎవరి బర్త్డేని మనము పరాక్రమ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనము ఆ పర్సన్ గురించి ఇది ట్రై చేయండి. ఇక మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదండి ప్రీవియస్ క్లాస్లో. ఇటీవల ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ గుహ చిత్రకళ కనుగొన్నారు. ఇండోనేషియాలో వరల్డ్స్ ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్ని కనుగొన్నారు అని చెప్పేసి, ఇండోనేషియాలోని మునా ఐలాండ్లో, మునా ద్వీపంలో. మరి అప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం మనము, భీంబెట్కా కేవ్స్. భీంబెట్కా గుహ చిత్రాలు ఎక్కడ? మధ్యప్రదేశ్. ఆ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ని ఎవరు కనుగొన్నారు, ఎవరు డిస్కవర్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. మరి గతంలో ఎగ్జామ్లో అది అడిగాడు, ఈపీఎఫ్ఓ అగైన్ 2025లో ఏమని అడిగాడు? డైరెక్ట్గా అడిగాడు, భీంబెట్కా పెయింటింగ్స్ని ఎవరు కనుగొన్నారు అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, విఎస్ వకంకర్ అని చెప్పేసి, విఎస్ వకంకర్. అట్లా అండి. సో ఇవన్నీ అగైన్ క్వశ్చన్ పేపర్స్ డెఫినెట్లీ చూడండి, అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది, ట్రెండ్స్ అర్థమవుతాయి. మోడల్ పేపర్స్ కాదు, డెఫినెట్లీ ట్రెండ్స్ అర్థం కావాలంటే ఈపీఎఫ్ఓ చూడాలి. మనకి మోడల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, మోడల్ టెస్టులు రాసినప్పుడు ఇక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి మనం చాలా భయపడిపోతాం. వీళ్ళు ఇచ్చే టఫ్ ఓ రేంజ్లో ఇస్తారు. కానీ మన ఏపీ గ్రూప్ 2 ఏమైందండి? ఏపీ గ్రూప్ 2 2025లో జరిగిన ఎగ్జామ్ చాలా సింపుల్గా ఇచ్చాడు. మరి అంటే వీళ్ళు మనం ఏమంటున్నామంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఆ ట్రెండ్స్ అవన్నీ అర్థం కావాలంటే వివిధ రాష్ట్రాలు నిర్వహించే ఎగ్జామ్ పేపర్స్ చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. సో డెఫినెట్లీ మోడల్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి, 100% చేయాల్సిందే. సో ఇది అండి, ఇట్లా అడుగుతూ ఉంటారు. డెఫినెట్లీ I'll always try to give the maximum thing to you. ఇక నేను అడిగిన క్వశ్చన్, నంబియో సేఫ్టీ ఇండెక్స్. నంబియో సేఫ్టీ ఇండెక్స్లో ఎవరు టాప్ అంటే యుఏఈ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ, అత్యంత సురక్షిత దేశము. సెకండ్ ప్లేస్ ఖతర్, థర్డ్ ఆండోరా. ఇక సేఫెస్ట్ సిటీ వచ్చేసి, సేఫెస్ట్ సిటీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, క్వింగ్డావో, చైనా. ఇక ఇండియాలో మంగళూరు సేఫెస్ట్ సిటీ. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. పద్మ అవార్డ్స్ 2026, జీవన్ రక్షా పదక్ అవార్డ్స్ 2025, గ్యాలంటరీ అండ్ సర్వీస్ మెడల్స్ 2026, 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, మన్ కీ బాత్ 130 ఎపిసోడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, పెసా స్టేట్ ర్యాంకింగ్స్ 24-25, ఐటీబీపీతో ఉత్తరాఖండ్ ఒప్పందం, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ పైన ఆర్బీఐ నివేదిక, చివరి 2 పాండాలను చైనాకు తిరిగిచ్చిన జపాన్, మసూచి నిర్మూలన సారథి డాక్టర్ విలియం కన్నమూత, బీబీసీ ఫేమస్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ కన్నమూత, 400 గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర, బిగ్ బాష్ లీగ్ సీజన్ 15 విన్నర్ పెర్త్ స్కార్చర్స్. That's it. These are today's current events. We'll meet you again tomorrow and thank you everyone.